లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు వేగాన్ని పెంచుతున్నాయి. ఇంతకు ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారు? ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరిని బరిలోకి దించాయి? నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? టేక్ ఎ లుక్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ప్రజలతో మమేకమవుతున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి రాజకీయంపై ప్రైమ్ 9 అందిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 లోక్సభ స్థానాల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి జనాభా 17,72,086 మంది ఉన్నారు. ఓటర్ల సంఖ్య 14 లక్షలకు పైగా ఉంటుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్సీల శాతం అధికంగా ఉంది. 19.04% ఎస్సీల జనాభానే ఉంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నాగర్ కర్నూలు కాంగ్రెస్కు కంచుకోట. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతింది. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్ ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూలులో విజయం సాధించారు. ఇక్కడ అత్యధిక సార్లు ఎంపీగా మందా జగన్నాథం గెలుపొందారు. 3 సార్లు టీడీపీ నుండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపున విక్టరీ కొట్టారు. అన్నాదమ్ములైన ఏఆర్ మల్లు, మల్లు రవిలు ఇక్కడ 2 సార్లు ఎంపీలుగా గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 9,89,847 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 62.33% పోలింగ్ నమోదైంది. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతిగంటి రాములుకు 4,99,672 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 3,09,924 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బంగారు శృతికి 1,29,021 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 1,89,748 ఓట్ల తేడాతో నాగర్ కర్నూలును కైవసం చేసుకుంది. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ మంచి జోష్లో ఉంది. 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీ రావడంతో ఆ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో నాగర్ కర్నూలు పార్లమెంట్లో విజయాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ నేతలు మండల, గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవి గారు అత్యధిక మెజార్టీని గెలవబోతుండ్రు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఏరియాలో మొత్తం కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ అన్నకా నుంచి కూడా మొత్తం పాత మిత్రులు ఉన్నారు, పాత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అది కాకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీని గెలిచింది. అదే కాకుండా ఈరోజు సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణనీయంగా ఎక్కడ చూసినా 500 సిలిండర్ కానీ, ఈ మహిళలు బస్ పాస్ కానీ, ఇలాంటి కరెంటు బిల్లు కానీ ఇలాంటివి కూడా ఇంకా కూడా ఈ కోడ్ వలన ఇంకా కొద్ది ఎంత జరుగుతుంది. కాబట్టి కోడ్ అయిపోగానే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తాయి. కాబట్టి ఆ నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. అదే నమ్మకం పైన డాక్టర్ మల్లురావు గారు అత్యధిక మెజార్టీని గెలవబోతున్నారు. లో మల్లు రవి గెలిచిన తర్వాత 2009 వరకు జరిగిన ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ గెలవలేదు. 1999లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవిశ్వాసంలో ఓడిపోయాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లు రవిపై టీడీపీ అభ్యర్థి మందా జగన్నాథం గెలిచారు. 2004లో టీఆర్ఎస్,
కాంగ్రెస్ పొత్తుతో హస్తం పార్టీకి పోటీ చేసే అవకాశమే రాలేదు. 2009లో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేసిన మందా జగన్నాథం విజయం సాధించారు. 2014లో రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎల్లయ్య గెలిచారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతిగంటి రాములు విక్టరీ కొట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూలు సీట్ను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ప్రస్తుత వాతావరణం కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెకండ్ క్యాడర్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, 6 గ్యారంటీల అమలు, జాబ్స్ నోటిఫికేషన్తో తమ గెలుపు నల్లేరుపై నడకే అని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటుపై కన్నేసింది. ఇక్కడ ఆ పార్టీ గెలిచి 15 ఏళ్లు కావస్తోంది. 2009లో చివరిసారిగా మందా జగన్నాథ విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూల్లో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూలు పరిధిలోకి వస్తుండడం కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలాపడ్డ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ చేజారడం ఆ పార్టీకి మైనస్గా మారింది. దీటైన అభ్యర్థి లేకపోవడంతో డైలమాలో పడింది. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాగర్ కర్నూల్ లోక్సభ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో బీఆర్ఎస్కు అభ్యర్థిని వెతికే పని తప్పింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నుండి ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దింపింది. ఈ నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశాలు పెడుతున్న ప్రవీణ్ పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటే స్థానికులతో పాటు బీఎస్పీ ఐడియాలజీ ఫాలో అయ్యేవాళ్లు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని కూడా లెక్కలేసుకుంటున్నారు. కాగా ఎన్నికల్లో ప్రవీణ్కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎంతవరకు మద్దతిస్తారనేది తేలాల్సి. నా పేరు ఎడ్ల నరసింహగౌడ్, మున్సిపల్ చైర్మన్ అచ్చంపేట. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేసీఆర్ దీవెనతోటి ఈ యొక్క నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు భారీ మీదతో గెలవబోతున్నారు. ఎందుకంటే వారు విద్యావేత్త, దాదాపు ఆయన ఒక ఐపీఎస్ హోదాలో ఉండి వారు ఈ యొక్క దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ వారు ఎంతో సేవ చేయడం జరిగింది. అంతేకాదు మరి ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఈ గురుకులాల వ్యవస్థ మరి చెడిపోయే దశలు ఉన్నప్పుడు గురుకులంలో విద్యా వ్యవస్థ మంచిగా లేని సందర్భంలో వారు ఈ యొక్క ఐపీఎస్ను వదులుకొని గురుకులాల సెక్రటరీ ఉండి ఒక గురుకుల వ్యవస్థను మారుస్తూ ఎంతోమంది విద్యార్థులకు వారు ఒక మంచి నాణ్యమైన విద్యనిచ్చి, నాణ్యమైన ఫుడ్డునిచ్చి వారికి ఈరోజు ఈ యొక్క అనేక మందిని ఒక ప్రజలకు తీర్చిదిద్దిన ఘనత ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. రెండు 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు శృతి 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు శృతిని కాదని ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి చేరిన సిట్టింగ్ ఎంపీ పోతిగంటి రాములు కొడుకు పోతిగంటి భరత్ ప్రసాద్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. వెటర్నల్ లీడర్గా, వివాదరహితుడిగా ఎంపీ రాములకు పేరుంది. ఆయనకున్న పరిచయాలు, అయోధ్యలో రామమందిరం ప్రారంభం, ప్రధాని మోదీ చరిష్మా భరత్ ప్రసాద్కు కలిసి వస్తాయనే అంచనాలు బీజేపీ ఉంది. కీలకమైన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, శ్రీశైలానికి నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఎలివేటెడ్ కారిడార్, గద్వాల్ని రాయచూర్ వయా మాచర్ల రైల్వే లైన్, హార్టికల్చర్ యూనివర్సిటీ వంటి వాటికి అనుమతిచ్చే అధికారం కేంద్ర పరిధిలోనిది కావడంతో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. కర్నూలు పార్లమెంట్ చూసుకుంటా ఉంటే ఈరోజు భరత్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్లో పాగా వేయడానికి సంసిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పథకాలను, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనను ప్రతి గడపకు మేము తీసుకెళ్తా ఉన్నాం. ఈ పార్లమెంట్లో పక్కా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. భరత్ ప్రసాద్ గారు వారు విద్యావంతులు, యువకులు. వారి తండ్రి గారు ఇక్కడ రాములు గారు ఎంపీగా మరియు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు చేశారు. కాబట్టి వాటంటిని దృష్టి ఉంచుకొని భారతీయ జనతా పార్టీ భరత్ ప్రసాద్ గారికి టికెట్ కేటాయించింది. వారు ఇప్పటికే కల్వకుర్తి జెడ్పీటీసీగా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యువతని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ ఉంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ
భరత్ ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చింది. ఇప్పటికే వారు ప్రచారాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. అటు అలంపూర్ నుంచి అచ్చంపేట వరకు ఏకధాటిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు వన్ సైడ్గా కనిపిస్తూ ఉంది. భరత్ ప్రసాద్ గారు ఈ పార్లమెంట్లో తప్పకుండా గెలవబోతా ఉన్నారు. భారీ మెజార్టీకి మేమందరం పనిచేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉండడం, పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం, అలానే మల్లు రవికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని విశ్వసిస్తూ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా ఎన్నికల అంశాలు నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడలో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. అటు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నిక కీలకం కానుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చివరిసారి బరిలో ఉంటానని చెప్తున్న మల్లు రవి సైతం విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. మొత్తం మీద నాగర్ కర్నూల్ పార్లమెంటులో సత్తా చాటేందుకు అధికార పార్టీ స్కెచ్లు వేస్తుంటే పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అయినా బీజేపీ బోని కొట్టి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని గంపెడు ఆశలు పెట్టుకుంది. పోటీ 3 పార్టీల మధ్య ఉన్నప్పటికీ విజయం ఎవరిని వరిస్తుందో అర్థం కావడం లేదు. మరి నాగర్ కర్నూల్ కోటపై ఎవరి జెండా ఎగురుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో రాజకీయం అయితే రసవత్తరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ రంగంలో దింపిన నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతుగంటి రాములు కుమారుణ్ణి పోతుగంటి భరత్ రంగంలోకి దింపింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 3 ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లు రవికి మరోసారి టికెట్ కన్ఫర్మ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా 3 రాజకీయ పార్టీల్లో చేరికలు మార్పులు అయితే జరుగుతున్న సిచ్యువేషన్తో కొనసాగుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, నాగర్ కర్నూల్ కోటపై ఏ జెండా ఎగరవేతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.